కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా మహారాజా అలక్ నారాయణ ఆర్ట్స్ అండ్ సొసైటీ కమిటీ ఆదేశాలతో ఆ సంస్థ ఏవో ప్రసాదరావు పోలీసులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో ధర్మపురంలో ఇటీవల నిర్మించిన 4 అంతస్తుల సుమారు 160 గజాలలో నిర్మించిన అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చి కూల్చేశారు. మన్సా స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంస్థ కంకణం కట్టుకుంది. ముందుగా కమిటీ నిర్దేశించిన 350 మందికి నోటీసులు ఇచ్చి కూల్చేస్తోంది. మహారాజా అలక్ నారాయణ ఆర్ట్స్ అండ్ సొసైటీ కమిటీలో చర్చించి ఆ కమిటీ ఆదేశించిన పలు భవనాలను కూల్చుతోంది. ఇదే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇన్ని కూడా మేము 1 by 1 నోట్స్ ఇచ్చుకొని డిస్మెంట్ చేయడానికి మేము ముందుకెళ్తాం. ఈ ప్రాపర్టీ అనేది ఓన్లీ విద్యా సంస్థల అభివృద్ధి కోసం మేము ప్రమోట్ చేసింది ఇది, అంతేగాని ఎవరికాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు సొంతంగా తీసుకోవడానికి కాదు. ఇవన్నీ కూడా మేము అతి త్వరలో కూడా ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎంకరేజ్మెంట్ ఖాళీ చేసి ఏ విధంగా చేయాలి రూల్స్ ప్రకారం ఫాలో దాని ప్రకారం ఎంకరేజ్మెంట్ ఖాళీ చేసి మొత్తం ఏదో ఒకటి బహిరంగ వేలంగానే పెట్టే అవకాశం ఉంటుంది ఆక్షన్ ద్వారా. ఎన్ని గుర్తించారు ఎంక్రోమెంట్స్? ఉంటుంది దగ్గర 350 పైన ఉన్నాయండి. గతంలో కట్టేసిన గత 10 ఏళ్ళ నుంచి కట్టేసిన ఉన్నాయి. రీసెంట్గా కట్టినవి కూడా రీసెంట్గా కట్టిన ముందు డిస్మెంట్ చేసుకుని వెళ్తాం. తర్వాత ఒక్కొక్కటి నోట్స్ ఇంచుమించు అందరికీ 350 మంది నోట్స్ ఇచ్చేసాం. 1 by 1 మేము తీసేస్తాం. ఓన్లీ బిల్డింగ్ స్థలాలు అవి స్థలాలతో మాకేం స్థలం ఎంకరేజ్మెంట్ ఏం కాదు కదా, స్థలం మాకేం ప్రాబ్లం లేదు. స్థలం బిల్డింగ్ కట్టనే ఇప్పుడు స్థలం ఉందనుకోండి, ఏదో ఒకటి ఒక ఫ్యాక్టరీకి లీజులో ఒకటి చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో ఏదో ఒక 10 ఎకరాల్లో ఒక చుక్కలా కడుతుంటే అది ఇబ్బంది కదా మనకి. అందువల్ల ఏదైనా సరే ఎన్నో మంది ఆక్రమణ చేసి భూమి స్వాధీనం చేసుకుంటాం.